నిర్మల్ జిల్లా మండలంలోని న్యూ పోచంపాడు గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో 10 లక్షలతో నిర్మించారు. ఇక ఈ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రికి దేవస్థాన అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భార్య భర్తలకి గ్రామ పెద్దలు సర్పంచ్ గారు మురళీధర్ రెడ్డి 10 లక్షల రూపాయలలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దేవాలయం నిర్మాణం చేసుకున్నాము. ఈ ఎత్తు ప్రదేశంలో మనకు దొరికింది. మరి ఇంకొక దేవాలయం ఏమో రాజరాజేశ్వర స్వామి దేవాలయం, అది కూడా 10 లక్షలు తయారైంది. ఇంకొకటి ఇంకోటి పోచమ్మ షెడ్ ఎంత, అది 10 లక్షలు. ఇంకొకటి మిగిలిపోయింది ప్రాజెక్టు పోచంపాడులో మునిగిపోయినటువంటి ప్రాజెక్టు. పోచంపాడు పేరే దీని పేరు. వాస్తవంగా చెప్పాలంటే ఈ ఊరే ప్రధానంగా ప్రాజెక్ట్ ఇచ్చింది. ప్రాజెక్టు పోయి మనం ఇక్కడికి వచ్చినాం కానీ కింద మనకు ఒక 10-12 జిల్లాలకి మనకు ఆ నీళ్లు ఏబట్టి పంటలు పడుతుంది. తాగడానికి మంచి నీళ్లు గానీ మన నిర్మల్ జిల్లాకి వెళ్ళి మొదలు పెడితే ఆదిలాబాద్ దాకా, నిజామాబాద్ దగ్గర హైదరాబాద్ దాకా కూడా పోతున్నాయి నీళ్లు తాగడానికి. ఎక్కడికి వెళ్ళి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కి వెళ్ళి హైదరాబాద్ కు నీళ్లు పోతున్నాయి. ఏమని చెప్పండి మరి, మనం ఎంత పెద్ద సాక్రిఫైస్ చేసినాము. మరి గుళ్ళు కట్టించడం అనేది గతంలో ఒక్క రూపాయి కూడా ఎవరు ఇచ్చినా లేకుండా ఇప్పుడు ఒకటేసారి పోచంపాడు ఊరికి 50 లక్షల రూపాయలు. ఇందులో అవ్వాలి మొత్తం చెవు కనబడ కూడా పెట్టిన కూడా మంచిగా చేసుకొని